రాజ్కి కావ్యకి జరిగిన యాక్సిడెంట్లో కావ్య ఏమో రాజు చనిపోయాడని చెప్పని వాళ్ళందరూ అంటున్నారు. కానీ రాజుని అయితే సేఫ్గా ఒక ప్లేస్కి అయితే పెట్టి తనకు ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తుంటుంది యామిని. ఇంక డాక్టర్లు అయితే తనని అడుగుతాడు, నీ పేరేంటి అని అడిగితే ఇంక రాజు అయితే నాకేం గుర్తులేదు సార్, నా పేరు కూడా నాకు తెలీదు, అసలు ఏం జరిగింది అంటే మీరు ఎక్కువ టెన్షన్ పడకండి, నేను మళ్ళీ వచ్చి మీకు మాట్లాడతానని చెప్పని ఇంక యామిని వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి రాజుకేమో బాగానే ఉంది అని చెప్పని అంటాడు. ఇంకా తను గతం మొత్తం మర్చిపోయాడని చెప్పంటే ఫస్ట్ ఏమో షాక్ అయినా తర్వాత మాత్రం యామిని మాత్రం నా కోసం దేవుడే రాజుని మళ్ళీ పుట్టించాడు, గతం మర్చిపోయాడు అంటే ఈ గతంలో నేనే తన భార్యని అవుతానని చెప్పి అనడంతో ఇంక యామిని వాళ్ళ అమ్మ నాన్న అయితే ఏంటి యామిని నువ్వు మాట్లాడేది, తన గతం మర్చిపోయినంత మాత్రం నీ భర్త అయిపోతాడా అంటే లేదు మమ్మీ ఇదే అవకాశంగా చేసుకొని నేను రాజుని పెళ్లి చేసుకుంటానని చెప్పని అంటాడు. ఇంకా వాళ్ళు కూతురు చేసిన దానికి వాళ్ళు టెన్షన్ పడుతూ ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఇంకా అక్కడే కనకం కూడా అయితే ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నారంటే మా అల్లుడు గతం మర్చిపోయాడు, మా అమ్మాయిని చేసుకోబోయాడు కానీ అయినా తననే చేసుకుంటానంటుంది అంటే ఇంకా ఆ అమ్మాయి చేసుకుంటానన్నప్పుడు తన్నే ఇచ్చి చేయొచ్చు కదా అని చెప్పని అయినా మీ అల్లుడు ఎక్కడున్నాడు అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకా ఏకంగా సార్ రండమ్మ చూపిస్తాను ఈ పక్క గదిలోనే ఉన్నాడు మా అల్లుడు అని చెప్పని కనకమ్మని అయితే తీసుకొని వెళ్తారు. కావ్య అయితే రాజు చనిపోలేదు బతికే ఉన్నాడు, నా మనసు నాకు చెప్తుంది నా భర్త బతికే ఉన్నాడని చెప్పనని మీరు ఎన్ని మాటలు ఎన్ని చెప్పినా నేను మాత్రం నమ్మనని చెప్పని రాజు కోసం అయితే కావ్య ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా అపర్ణ అయితే నా బిడ్డ నన్ను వదిలిపోవడం నాకు తెలుసు కానీ ఎక్కడో ఏదో జరిగింది, నా బిడ్డని నా బతికే ఉన్నాడు అని చెప్పి తను కూడా నమ్ముతుంది. ఇంకా కనకం అయితే రాజుని చూడడానికైతే వెళ్తుంది.